వర్మ గారికి ఏదైనా ఒక అంశం తీవ్రంగా నచ్చితే కానీ ఎంత మీకు ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి మీరు మా మీ సినిమా తీరు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ సినిమా తీయమని ఎవరైనా మీకు ఆఫర్ ఇచ్చుంటే మీరు తీసేవారా? అక్కడ తీయటానికి ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళే సినిమా యాజ్ ఏ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ దర్ ఫిల్మ్స్ యూనో. సో అప్పుడు అక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడు సిబిఎన్ అనుకోండి, ఇప్పుడు ఒక సినిమా తీయటానికి ఒకళ్ళ మీద ఒక ఇంప్రెషన్ మార్చడానికి పాజిటివ్గా తెప్పించడానికి అనేది మనం అనుకుంటే చంద్రబాబు నాయుడు మీద పాజిటివ్ ఇంప్రెషన్ తెప్పించే సినిమా నాకు తెలిసి జేమ్స్ కెమెరాన్ కూడా తీయడు. ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్ అలాంటిది, అంత పబ్లిక్ డొమైన్లో ఆయన ఎన్టీఆర్ని ఏం చేశారు, దాన్ని ఇదేం చేశారు, వాట్ ఎవర్ అంత ఉన్నప్పుడు ఎలాగ మీరు దాన్ని మార్చగలుగుతారు? అది దానికి మార్చలేకపోవడానికి కారణం కూడా సిబిఎన్. ఎందుకు సిబిఎన్ అంటే మీరు అప్పటి నుంచి మెయింటైన్ చేశారనుకోండి, ఎన్టీఆర్ అనేవాళ్ళు చాలా బ్యాడ్ మనిషి, ఆ దుర్మార్గం నుంచి నేను స్టేట్ని కాపాడటానికి చేశాను అనేది మెయింటైన్ చేస్తుంటే దెన్ హీ హ్యాస్ ఎ ఛాన్స్. ఆయన పని అవ్వగానే ఆయన పోగానే మళ్ళీ ఆయన దేవుడు, ఆయన భగవంతుడు, ఆయన లేకపోతే మేము లేవు ఆయన ప్లేట్ ఫిరాయించడంతో యూ అండర్స్టాండ్ ఆ ఇన్కన్సిస్టెన్సీ నుంచి మీకు ట్రస్ట్ అనేది పోతుంది. ట్రస్టబుల్ పర్సన్ కాకపోతే అతని మీద సినిమా ఎవరు తీయరు. ఈ సినిమాలో కామెడీ ట్రాక్స్ ఏమైనా ఉంటాయా? చాలాసార్లు నవ్వు వస్తుంది, కానీ అది కామెడీ ట్రాక్ కింద డెఫినేషన్లోకి వస్తుందా రాదా అనేది ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే కామెడీ ట్రాక్ అనేది బై డెఫినేషన్ దానికోసమే క్రియేట్ చేసిన, నవ్వు తెప్పించడానికి క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఉంటే కామెడీ ట్రాక్. ఇక్కడ సీరియస్ క్యారెక్టర్స్ చేసే పనుల మూలన నవ్వు వస్తుంది అనే మాటల మూలన. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కామెడీ ట్రాక్.